ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలాంజన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఓకే గైస్, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారుగా. నేను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మీరు చూడడానికి రెడీయా? సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ముందుగా గద్వాల్ అంటే గుర్తొచ్చేదేంటి? అరుంధతి కోట. సో మీరు అరుంధతి కోట చూడాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? అసలు ఈ కోట ఎలా వచ్చింది, గద్వాల్ అనే పేరు ఎలా వచ్చింది, అన్ని వీడియోలు క్లియర్గా చెప్తాను. ఇది వచ్చేసి ఎంట్రెన్స్. ఈ కోట అనేది రాతితో నిర్మించబడింది. బయటికి మాత్రం మట్టి కోటలా కనిపిస్తుంది. దాని బ్యాక్ సైడ్ మాత్రం రాయి కోటలా ఉంటుంది. వర్షం పడినప్పుడు ఒక్కటే మట్టి మాత్రమే జారుతుంది. దాని బ్యాక్ సైడ్ రాతి కోట అలాగే ఉంటుంది. గద్వాల్ అనే పేరు ఎలా వచ్చిందంటే, తుంగభద్ర కృష్ణ నదుల మధ్య ప్రాంతంలో నడిగడ్డగా పిలువబడే అంతర్వేదిలో 800 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. పూడూరులో చాణక్యులు పరిపాలించగా చాణక్యులకు పల్లవులకు జరిగిన యుద్ధంలో పెద్ద భూపాలుడు కథను వాలువులు ఉపయోగించడంతో ఈ కోటకు గద్వాల్ అనే పేరు వచ్చింది. ఈ కోటను ఎవరు నిర్మించారు, ఎవరెవరు పరిపాలించారు, ఏ శతాబ్దంలో నిర్మించబడిందో క్లియర్గా చెప్తాను, వినండి. 14వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ఈ గద్వాల్ సంస్థానాధీశులు బహువుని సామ్రాజ్య సామంతులు అయ్యారు. ఎవరెవరు పరిపాలించారు అంటే, వంశచరిత్ర ప్రకారం గద్వాల్ను 1553 నుండి 1704 వరకు పెద్ద వీరారెడ్డి, పెద్దన్న భూపాలుడు, సర్కారెడ్డి, వీరారెడ్డి, కుమార వీరారెడ్డి పరిపాలించారు. ఈ కోటను నిర్మించింది ఎవరు అంటే, క్రీస్తు శకం 1663లో రాజపెద్ద సోమభూపాలుడు నిర్మించారు. ఇక్కడున్న టెంపుల్ చాలా బాగుంటుంది, ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది. చూద్దాం పదండి. ఇక్కడ ఏ టెంపుల్స్ ఉన్నాయంటే, ఆంజనేయ స్వామి, చెన్నకేశవ స్వామి టెంపుల్స్ అయితే ఉన్నాయి. అట్లాగే ఈ వీడియోని ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి. ఒకప్పుడు ఇది సోమనాద్రి కోట, బట్ ఇప్పుడు గవర్నమెంట్ సొంతమైంది. అప్పుడున్న కోటకి ఇప్పుడున్న కోటకి కంప్లీట్గా చేంజెస్ అయ్యింది. అండ్ వన్ మోర్ థింగ్, అప్పట్లో సోమనాథే ధనవంతుడు కనుక తనకు ఉన్న బంగారాన్ని దాచిపెట్టేవాడు. దాన్ని దోచుకోవడానికి చాలామంది అడ్డుకునేవాళ్ళు. అలా తనకు శత్రువులు ఎక్కువ అవ్వడంతో తన రాతి కందకాన్ని పొడిగించడం జరిగింది. ఈ టెంపుల్కి 2 ఎగ్జిట్స్ ఉంటాయి. ఒకటి మేము వచ్చింది, ఒకటి ఇది అనమాట. ఇటు నుంచి వెళ్ళొచ్చు, అటు నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ బయట అయితే కాలేజ్ ఉంటుంది, ఆ కాలేజ్ కూడా చూపిస్తాను. ఈ కోటలో చాలా మూవీ షూట్స్ అయ్యాయి, బట్ నాకు తెలిసింది మాత్రం అరుంధతి, కొండవీటి దొంగ. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా పెద్దగా, అదే రాతి కందకం. బయట ఎలా ఉందో చూసారు కదా, మట్టి కోటలా ఉంది, లోపల మాత్రం రాతి కోటలా ఉంది. రాతి కందకం చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. బయట నుంచే శత్రువులు దాడి చేసినా లోపల సేఫ్గా ఉండే విధంగా నిర్మించబడ్డాడు సోమనాద్రి. అప్పట్లో ఇంత బలంగా నిర్మించబడ్డాడంటే చాలా గ్రేట్. ఇక్కడ రాతి కందకం అనేదే కాదు, ఇక్కడ డోర్స్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నాయి. ఒక 10 మంది తోస్తే కూడా రాని తలుపులు ఉన్నాయి ఈ కోటలో. చూడండి, ఉత్తర ద్వారం అంట, ఏంటనేది సరిగ్గా తెలీదు. ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి, బట్ నాకు సగమే తెలుసు. ఆ తెలిసింది కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను. టెంపుల్ చాలా బాగుంది కదా, చాలా పీస్ఫుల్గా ఉంది, పెద్దగా కూడా ఉంది. ఇంకా బయట కాలేజ్ చూపిస్తాను పదండి. కాలేజ్ అని చెప్పా కదా, డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ 2 ఉంటాయి. కాలేజ్ నేమ్ వచ్చేసి ఎంఏఎల్డి అంటారు. ఎంఏఎల్డి ఫుల్ ఫామ్ ఏంటంటే మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ. ఎంఏఎల్డి కాలేజ్ అని చెప్పుకోవడం చాలా తక్కువ, మ్యాక్స్ కోట కాలేజే అని చెప్తారు. సో ఈ కోట కాలేజీకి మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ అని పేరు పెట్టడం జరిగింది. ఆమె ఎవరు అంటే, సోమనాద్రి వాళ్ళ వైఫ్ నేమే పెట్టడం జరిగింది. కోట
రాజావారికి గుర్తుగా అక్కడక్కడ ఉన్న విగ్రహాలు మాత్రమే, అవి కూడా సరిగ్గా లేవు, అక్కడక్కడ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇక్కడున్న బిల్డింగ్ చూడండి, నేను మూవీ షూట్స్ అయ్యాయి అని చెప్పిన కదా, అందులో కొండవీటి దొంగ మూవీ షూట్ ఇక్కడ జరిగింది. చిరంజీవి గారు అండ్ విజయశాంతి గారు నటించిన మూవీ కొండవీటి దొంగ, ఆ షూట్ ఇక్కడ జరిగింది. అండ్ రాజావారు కూర్చున్న సింహాసనం ఇది, అది సరిగ్గా లేదు, ఇది కూడా కొలాబ్ చేసినారు. ఈ వీడియో తీయడానికి గల రీజన్ ఏంటి అంటే, నేను హాస్టల్లో ఉండేదాన్ని, ఇంటికి వచ్చేటప్పుడల్లా ఎవరో ఒకరు అడిగేవాళ్ళు మీ ప్రాపర్ ఎక్కడ అని. సో నేను గద్వాల్ అని చెప్పేదాన్ని. గద్వాల్ అరుంధతి కోట ఇంకా ఉందా అని అడిగేవాళ్ళు. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ కనిపిస్తుంది కదా, సరిగ్గా చూడండి, బావి ఉంటుంది, దాన్ని చేపల బావి అంటారు. రాజావారు రాణిగారు అప్పుడు వాళ్ళు ఇక్కడే స్నానం చేసేవాళ్ళు అంట. సో నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటి అంటే, గద్వాల్లో ఉన్నది అరుంధతి కోట కాదు, ఇక్కడ ఉన్నది సోమనాద్రి కోట. మరి అరుంధతి కోట ఎక్కడ ఉంది అంటే, అది యాగంటి సైడ్ ఉంటుంది, నంద్యాల డిస్టిక్లో. సో అక్కడ ఒరిజినల్ కోట ఉంటుంది. అక్కడక్కడ సీన్స్ మాత్రమే ఇక్కడ గద్వాల్లో తీయడం జరిగింది అరుంధతి మూవీలో. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బై గాయ్స్.